ओम शांति 2:5:20 मुरली। मीठे बच्चे, अभी तुम संगम पर हो। तुम्हें पुरानी दुनिया से ताल्लुक़ तोड़ देना है, क्योंकि यह पुरानी दुनिया अब ख़त्म होनी है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకోవాలి. సంగమంలో ఉన్నారు, పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకోవాలి. సంబంధాన్ని తెంచుకోవాలి. పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం సమాప్తం కాబోతున్నది. సంగమం ప్రశ్న, సంగమంలో ఏ విశేషత మొత్తం కల్పానికి అతీతంగా ఉంటుంది? ఆన్సర్, సంగమం యొక్క విశేషత చదువు ఇక్కడ, ప్రారబ్ధం భవిష్యత్తులో. మొత్తం కల్పంలో ఇలాంటి చదువు ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు పిల్లలు మృత్యులోకంలో చదువుకుంటారు, అమరలోకం కోసం. ఇంకెవరూ తరువాత జన్మ కోసం చదువుకోరు. ఓం శాంతి. పాట, దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలో వచ్చారు. दूर देश का रहने वाला कौन, यह तो कोई भी जानते नहीं है. దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలో వచ్చారు. దూరదేశంలో ఉండేవారు ఎవరు? మరి क्या उनको अपना देश नहीं जो పరాయి देश में. పరాయి దేశంలో ఎందుకు వచ్చారు? తన దేశం లేదనా? वह रावण राज्य पराई देश है. क्या शिव बाबा अपने देश में नहीं आते हैं? ఈ రావణ రాజ్యమే పరాయి దేశం. బాబాకి తన రాజ్యం లేదన్నా? బాబాకి రాజ్యమే చేసేది లేదు. శివ్ బాబా ఈ రాజ్యంలో ఎందుకు వచ్చారు? రావణ రాజ్యంలో అంటే పిల్లల కోసం. రావణ్ కా పరదేశ్ కౌన్ సా హై और देश कौन सा है? शिव बाबा का अपना देश कौन सा है? पराయి देश कौन सा है? మరి రావణాసురుడి యొక్క దేశం ఏంటి? ఇది కూడా మీకు తెలుసు. ఈ ద్వాపర కలియుగాలు వస్తేనే కదా రావణాసురుడు తన రాజ్యం మొదలుపెట్టేది. అలాగే శివ్ బాబా యొక్క దేశం ఏంటి? పరాయి దేశం ఏంటి? పరాయి దేశం అంటే ఇది. శివ్ బాబా యొక్క దేశం అంటే పరంధామ. పరాయి దేశంలో బాబా ఎందుకు వస్తారు? अपने देश की स्थापना करने आते हैं, लेकिन क्या वह अपने देश में खुद आते हैं? अच्छा, इस पर भी सब विचार सागर मंथन करना है. మళ్ళీ మీ రాజ్యం, మీ యొక్క దేశాన్ని మీకోసం స్థాపన చేయడానికి. స్థాపన అయ్యాక బాబా వస్తారా? రారు. స్థాపన చేయడానికి వస్తారు కానీ అయ్యాక రారు. దీని గురించి ఆలోచించండి, అర్థం చేసుకునే విషయాలు. పరాయి దేశం అంటే ఈ ప్రపంచంలోనే ఉంటుంది, రావణాసురుడు రాజ్యం చేసేది. మీ దేశము అంటే సత్యుగము, త్రేతాయుగం. రామరాజ్యం అని కూడా దాన్నే అంటారు. బాప్కు రావణ్ కే దేశ్ మే ఆనా పడతా, క్యూంకి రావణ్ రాజ్ కో చేంజ్ కర్నా హోతా హై. ఈ రావణ రాజ్యాన్ని చేంజ్ చేయడానికే కదా బాబా సంగమంలో వస్తారు. సత్యుగంలో రావడం అనేది జరగదు. కలియుగ మే భీ నహీ ఆతే, సంగం పర్ ఆతే. కలియుగంలో వచ్చారని కూడా అనడం కుదరదు. సంగమ సమయం వచ్చినాకే వస్తారు. అంటే కలియుగం చివరి వచ్చాక, సత్యుగం ఆది సమయం వచ్చాక, సంగమ కాలం మొదలయ్యాక అప్పుడు వస్తారు బాబా. యహ రామ్ కా భీ దేశ్ హై, రావణ్ కా భీ దేశ్ హై. ఇస్ కినారే రామ్ కా, ఉస్ కినారే రావణ్ కా. బాబా అంటున్నారు, రావణాసురుడి దేశానికి అంచున, రాముడి దేశానికి అంచున.
అటువైపు అంచేమో రావణాసురుడి దేశము, ఇటువైపు అంచేమో రాముడి దేశము అంటున్నారు. మధ్యలో సంగమంలో ఉన్నారు అంటున్నారు. నా ఇస్ తరఫ్ నా ఉస్ తరఫ్. కాబట్టి బాబా వచ్చేది సంగమంలో, అటువైపు రారు ఇటువైపు రారు అంటున్నారు. నేను సంగమయుగ వాసిని అని భావించండి. हमारा उस तरफ ताल्लुक़ नहीं है, बुद्धि से पुरानी दुनिया से ताल्लुक़ तोड़ना पड़ता है. మరి మీరు సంగమం దాకా వచ్చేసారు కదా, ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? రాముడి రాజ్యం వైపు వెళ్తున్నారు. ఇంకా వెనకాల ఉన్న దేశం వైపు అంచుల వైపు వెళ్ళరు కదా, ఇంకా ఈ పొలిమేర దాటి వెళ్ళరన్నమాట. కాబట్టి సత్యుగం అనే దాని వైపే వెళ్ళిపోతారు, ఆ యొక్క అంచుకి వెళ్ళిపోతారు. మరి ఈ అంచుతో ఏదైతే ఉందో అదంతా తెంచుకోవాలి మరి అంటున్నారు బాబా. మరి తెంచుకోకుండా దాంట్లోకి ఎలా వెళ్తారు అంటున్నారు. रहते यहाँ ही हो परंतु बुद्धि से जानते पुरानी दुनिया खत्म होनी है. బాబా అంటున్నారు మీరు ఉండేది ఇక్కడే కావచ్చు, కానీ ఇదంతా సమాప్తం అయిపోతుంది. బుద్ధి ద్వారా మీరు కొత్త ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. నేను సంగమయుగ వాసిని అని కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా వచ్చారు, బాబాని నావికుడు అని అంటారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం, ఎలా? యోగ బలంతో వెళుతున్నారు. योग के लिए भी ज्ञान है, ज्ञान के लिए भी ज्ञान है. योग के लिए समझाया जाता अपने को आत्मा समझो फिर बाप को याद करो. యోగ బలం రావాలన్నా ముందు జ్ఞానం అర్థం అవ్వాలి, లేకపోతే జ్ఞానం అర్థం కాకపోతే యోగ బలం కూడా రాదు అంటున్నారు. కాబట్టి జ్ఞానం కోసము జ్ఞానం, యోగం కోసం కూడా జ్ఞానమే. ముందు యోగం రావాలన్నా జ్ఞానం అర్థం చేసుకుంటారు, నేను ఆత్మని అర్థం చేసుకుంటారు. బాబా ఎవరు అని జ్ఞాపకం చేయాలి అంటే అర్థం చేసుకుంటేనే జ్ఞాపకం అనేది చేయగలుగుతూ ఉంటారు. तो यह भी ज्ञान है, ज्ञान अर्थात समझानी बाप मत देते आए हैं. జ్ఞానము అంటే అర్థమయ్యే విధంగా వివేకాన్ని మేల్కొల్పడము అని అర్థం. అలాగే బాబా మతాన్ని ఇస్తున్నారు. పిల్లలు ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉన్నది, మీరు ఒక ఆత్మ ఉన్నారు, మీరు పరాయి దేశంలో ఉన్నారు, అన్నీ బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇప్పటి వరకు దేహం అని భావించారు, ఇప్పుడు నేను ఆత్మనని భావించండి. ఆత్మ 84 జన్మలు తీసుకొని చివరి జన్మకి చేరుకున్నది. విస్తారంగా కూడా బాబా అర్థం చేయిస్తారు. అభి యహ రావణ రాజ్ ఖతం హోనా హై, యహా హై కర్మ బంధన్, వహా హై కర్మ సంబంధ. ఈ రావణ రాజ్యం సమాప్తం అవుతుంది, ఇక్కడ ఉన్నదంతా కర్మ బంధనాలే పిల్లలు అంటున్నారు బాబా. అక్కడ శ్రేష్ఠ కర్మల వల్ల మీకు సంబంధాలు వస్తాయి, బంధనాలు ఉండవు అంటున్నారు. సంబంధం అంటే సుఖాన్ని ఇస్తుంది, బంధనం అంటే దుఃఖాన్ని ఇస్తుంది. ఇక్కడ అన్ని దుఃఖాన్ని ఇచ్చే బంధనాలు, అక్కడన్నీ కూడా సంబంధాలు. సంబంధ సుఖ కా నామ్ హై, కర్మ బంధన్ కో తోడనా హై. అందుకే ఏం చేయాలి? కర్మ బంధనాన్ని తెంచుకోవాలి. బుద్ధి మే హై, हम इस समय బ్రాహ్మణ సంబంధ में फिर दैवी సంబంధ में जाएंगे. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? బ్రాహ్మణుల సంబంధంలో ఉన్నారు. ఈ బ్రాహ్మణులు మాత్రమే సత్యుగంలో వస్తారు. ఇంకా బయట ప్రపంచంలో మీరు ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళు ఎవరు సత్యుగంలో రారు. ఇవి సంబంధాలు ఏర్పరచుకొని దైవీ సంబంధంలోకి తీసుకొని వెళ్తారు. బ్రాహ్మణ సంబంధక యహ ఏక హీ జన్మ హై. బ్రాహ్మణ సంబంధాలు ఎన్ని జన్మలు ఉంటాయి అంటే ఒక్క జన్మ మాత్రమే. దైవీ సంబంధాలు ఎన్ని జన్మలు ఉంటాయి? అయ్యొక 8, అయ్యొక 12, 20 దాకా ఉంటాయి. यह ज्ञान बुद्धि में है, इसीलिए कलयुगी चीची कर्म बंधन से जैसे ग्लानि करते हैं. మొత్తం జ్ఞానం బుద్ధిలో ఉండడం వల్ల ఈ కలియుగి చీచి కర్మబంధనంతో మీకు అసహ్యం అనేది రావాలి. ఇది చీచి అని ఎప్పుడు చెప్తారు? మొత్తం జ్ఞానం అర్థమైనప్పుడే ఇది చీచి ప్రపంచము, చీచి సంబంధాలు అని చెప్తారు. ఈ సమయం యొక్క కర్మబంధనంలో మీరు రాకూడదు అంటున్నారు. బుద్ధి మీకు లభిస్తుంది కదా అసురీ
మేము గుప్తంగా ఒక యాత్రలో వెళుతున్నాము. బాబా మాకు యాత్ర అనేది నేర్పించారు. ఈ కర్మ బంధనం నుండి మేము అతీతంగా కర్మాతీతంగా కావాలి. ఈ కర్మ బంధనం అనేది ఎప్పుడు కూడా తెగిపోకూడదు. हम बाप को याद करते हैं कि पवित्र बन चक्र को समझ చక్రవర్తి రాజా బనే. బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే పవిత్రంగా ఈ చక్రాన్ని అర్థం చేసుకొని చక్రవర్తి రాజాగా కావడానికి చదువుకుంటున్నారు. లక్ష్యం ఏంటి? ప్రారబ్ధం పొందాలనే లక్ష్యంతో చదువుకుంటున్నారు. మీకు తెలుసు, మాకు చదివించేవారు బేహద్ తండ్రి 5000 సంవత్సరాల ముందు కూడా చదివించారు. ఇది డ్రామా. కల్ప పెహలే పఢాయా థా ఉన్కో హీ పఢాయేంగే. ఎవరికైతే కల్ప పూర్వం చదివించారో మళ్ళీ వారికే చదివించడం అనేది జరుగుతుంది. ఆతే రహేంగే వృద్ధి కో పాతే రహేంగే సబ్తో సత్యుగ్ మే నహీ ఆయేంగే. పైనుండి పరంధామం నుండి ఆత్మలు వస్తూ ఉంటారు, క్రిందికి దిగుతూ ఉంటారు. అందరూ సత్యుగంలో అయితే రారు కదా, చివరి వరకు దిగుతూనే ఉంటారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఒకేసారి వెళ్ళరు. శిక్షలు అనుభవించి ఇంటికి వెళ్ళేవారు ఉంటారు. ఇటువైపేమో నరకం, అటువైపేమో స్వర్గం. उस पढ़ाई में तो समझते हैं हम यहाँ पढ़ते हैं फिर प्रारब्ध में यहाँ पाएंगे. అక్కడ చదువు ఏదైతే ఉందో ఆ చదువుకునేటప్పుడు ఏమనుకుంటారంటే నేను ఈ జన్మలోనే డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అనుకుంటారు. అంతేగాని వచ్చే జన్మలో ఇంజనీర్ డాక్టర్ అవుతాను అనుకోరు కదా. కానీ మనకేం తెలుస్తుంది? నేను వచ్చే జన్మలో దేవతని అవుతాను అని. ఇక్కడ చదువుకునేదేమో సంగమయుగంలో, ప్రారబ్ధమేమో కొత్త ప్రపంచంలో అంటున్నారు. ఇవన్నీ కొత్త విషయాలు. దునియా మే ऐसे कोई नहीं कहेंगे तुमको इसकी प्रारब्ध दूसरे जन्म में मिलेगी. ప్రపంచంలో ఎవ్వరూ దేని గురించి కూడా ఏ చదువు గురించి ఇలా చెప్పరు. నెక్స్ట్ జన్మలో ప్రారబ్ధం పొందడానికి ఇప్పుడు చదువుకోమని ఎవరు చెప్పరు. యహ సిర్ఫ్ సంగం పర్ హై. ఇది సంగమంలోనే జరుగుతుంది పిల్లలు అంటున్నారు బాబా. బాబా వచ్చేదే సంగమంలో. మీరు చదువుకునేది పురుషోత్తములుగా తయారు కావడానికి. ఒక్కసారే భగవంతుడు జ్ఞానసాగరుడు వచ్చి చదివిస్తారు కొత్త ప్రపంచం అమరపురిలోకి వెళ్ళడం కోసము. ఇదైతే కలియుగ ప్రపంచము మృత్యులోకము అని చెప్పబడుతుంది. మేము సత్యుగం కొరకు చదువుకుంటున్నాము. నరకవాసి నుండి స్వర్గవాసిగా అవ్వడానికి చదువుకుంటున్నాము. అంటే ఇదేంటిది? పరాయి దేశము అంటున్నాం. అది మా సొంత దేశము, ఇదేమో పరాయి దేశము. ఆ దేశంలో బాబాకి రావాల్సిన అవసరం అనేది లేదు. పిల్లల కోసమే ఆ దేశాన్ని బాబా స్థాపన చేస్తున్నారు. అలాగే రావణాసురుడు కూడా రావడం అనేది జరగదు. రావణాసురుడు మాయమైపోతాడు అంటున్నారు. శివబాబా పరంధామానికి వెళ్ళిపోతే మాయమైపోతాడు అని బాబా అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు అంటే ద్వాపరయుగంలో ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి. तो यह द्वापर में बाप भी गुम हो जाता, सत्युग में कोई उनको जानते नहीं. బాబా పని అయిపోతే బాబా కూడా వెళ్ళిపోతారు. నా యొక్క అవసరమే లేదు కదా అంటారు. तो याद भी क्यों करेंगे सुख की प्रारब्ध पूरी होती है तो फिर रावण राज्य शुरू होता है. మీరు యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. సుఖ ప్రారబ్ధం అయిపోయిన తర్వాత రావణ రాజ్యం మొదలవుతుంది. అప్పుడు దాన్ని పరాయి దేశం అని అంటారు. హమ్కో రాస్తా దిఖలానే వాలా బాప్ మిలా. సంగమంలో దారి చూపించే బాబా లభించారు. పిల్లలకు దారన్నా తెలిసింది. పాపం వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఇంకా దారి కూడా తెలుసుకోక వెతుక్కుంటూ ఉన్నారు. ఏ విధంగా చూడండి, ఒక అడవిలో తప్పిపోయిన వారు ఉన్నారనుకోండి, వెతుక్కుంటూ ఉంటారు కదా. అలాగే ఈ ప్రపంచం అనేటువంటి కారడవిలో మనుషులు తప్పిపోయి వెతుక్కుంటూనే ఉన్నారు. పిల్లలకైతే దారి తెలిసింది. బాబా వచ్చి దారి చూపించారు. వాళ్ళు వెతకడానికి కూడా అలసిపోయారు అని బాబా అంటున్నారు. ఎవరికైతే కల్పపూర్వం దారి లభించిందో మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు కూడా దారి తెలుసుకున్నారు కాబట్టి అందరికీ దారి చూపించాలి. ఇది ఆత్మిక యాత్ర. సీधा చలే జాయింగే సుఖధామ్.
డైరెక్ట్గా సుఖధామానికి వెళతారు. तुम पंडे पांडव सांप्रदाय हो, पांडव राज्य नहीं कहेंगे. పాండవ సాంప్రదాయాలు పండాలు అని మిమ్మల్ని అంటారు. ఇది పాండవుల రాజ్యము అని అనడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే కౌరవుల దగ్గర రాజ్యం లేదు, పాండవుల దగ్గర రాజ్యం లేదు అని బాబా అంటున్నారు. దోనోంకో తాజ్ నహీ హై, ఇద్దరి దగ్గర కిరీటాలు లేవు. భక్తి మార్గమే దోనోంకో తాజ్ దే దియా హై. అదే కథలో ఏమని చెప్తారు, భక్తి మార్గం కథలో పాండవుల దగ్గర కొంచెం రాజ్యం ఉందంటారు, కౌరవుల దగ్గర రాజ్యం ఉంది, వాళ్ళ దగ్గర కిరీటం ఉంది, వీళ్ళ దగ్గర కిరీటం ఉంది అంటారు. బాబా అంటున్నారు నిజం చెప్పాలంటే తీసుకోదేవి. బాబా అంటున్నారు ఇప్పుడు పురుషార్థులు కాబట్టి మీకు కిరీటం ఇవ్వడం కూడా ఇప్పుడే జరగదు. ఎందుకంటే చివరి వరకు నిలబడతారా నిలబడరా అనేది కూడా చూడడం జరుగుతుంది అంటున్నారు. ఎప్పుడు ఇది అగర్ దేవి దియా తో కౌరవం కో లైట్ కా తాజ్ నహీ దేంగే, పాండవం కో దేంగే. లైట్ కిరీటం మీకు ఇప్పుడు లభిస్తుంది. అయితే బాబా అంటున్నారు ఈ లైట్ కిరీటం కూడా పాండవులకు లభిస్తుంది కానీ కౌరవులకు కాదుగా అంటున్నారు. భక్తి యహ पांडवों की लाइट नहीं दे सकते क्योंकि पुरुषार्थी है, चलते चलते गिर पड़ते हैं. ఆ లైట్ కిరీటం కూడా ఇవ్వడానికి కుదరదు, ఒకవేళ పడిపోతే కిరీటం పోతుంది కదా అని బాబా అంటున్నారు. అందుకని విష్ణువుకి చూపించారు పూర్తిగా సంపూర్ణంగా అయిపోయిన దానికి గుర్తుగా, పూర్తి పవిత్రంగా ఉన్న ఆత్మలు కాబట్టి చూపించారు. సత్యుగంలో పవిత్రంగా సంపూర్ణంగా నిర్వీకారిగా ఉంటారు. పవిత్రత యొక్క లైట్ కిరీటం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరి దగ్గర లైట్ కిరీటం లేదు, ఏ ఆత్మ పవిత్రంగా లేదు అంటున్నారు. సన్యాసి लोग कहलाते हैं कि हम पवित्र है परंतु दुनिया तो पवित्र नहीं है ना. जन्म फिर भी विकारी दुनिया में ही लेते है रावण की पतितपुरी. సన్యాసులు మేము పవిత్రంగా ఉన్నామని చెప్పుకున్నా సృష్టి పవిత్రంగా లేదు కదా, మళ్ళీ జన్మ తీసుకోవాలంటే ఎక్కడికి రావాలి, అపవిత్ర ప్రపంచంలోనే తీసుకోవాలి. అందుకనే బాబా సృష్టిని కూడా పిల్లల కోసం మారుస్తున్నారు, ఆత్మని మారుస్తున్నారు, సృష్టిని కూడా మారుస్తున్నారు అని చెప్పి. వహ్ ఆతే రహేంగే తుమ్ పండే సబ్కో రాస్తా బతాతే హో, రూహానీ యాత్ర కా రాస్తా. అందరు అలసిపోయారు, వస్తూ ఉంటారు. ఇది ఆత్మిక యాత్ర యొక్క దారి మీరు అందరికీ కూడా చూపించాలి అంటున్నారు. యహ రావణ్కి పతిత్పురి, ఇది రావణాసురుడి పతితపురి, పావనమైన రాజ్యం, సత్యుగం, కొత్త ప్రపంచం. ఇప్పుడు పిల్లలకు బాబా లభించారు. బాబ్ బాగ్వాన్ కాంటోన్ సే ఫూల్ బనాతే హై, పతిత్ పావన్ భీ హై, ఖివయ్యా భీ హై, భాగ్వాన్ భీ హై. బాబా ఎవరున్నారు అంటే పతిత పావనుడు ఉన్నారు, నావికుడు కూడా ఉన్నారు, ఈ తీరం నుండి ఆ తీరానికి చేరుస్తున్నారు. తోట యజమాని కూడా ఉన్నారు, ముళ్ళ లాంటి ఆత్మల్ని పువ్వులుగా తయారు చేస్తున్నారు. ఈ ముళ్ళ అడవిలోనే రావాల్సిందే కదా. तुम्हारा कमांडर तो एक ही है, यादवों का कमांडर चीफ शंकर को कहे, यूँ तो वह कोई विनाश कराते नहीं, जब समय होता है तो लड़ाई लगती है. బాబా అంటున్నారు ప్రపంచంలో వాళ్ళు వినాశకారి కార్యం కోసం శ్రమ పడుతూ ఉంటారు, వాళ్ళ కర్తవ్యం వినాశనం. శంకరుని కూడా వాళ్ళకి యజమాని విందే పెట్టడం కుదరదు. ఏం శంకరుడు అని ఆయన ఉండి వినాశనం ఏం చేయించరు పిల్లలు, అలాంటిది ఏం లేదు అని బాబా అంటున్నారు. యుద్ధం జరుగుతుంది, సమయానుసారంగా వినాశనం కూడా జరుగుతుంది. శంకరుడు కూర్చొని ఎవరికి ప్రేరణ ఏమీ ఇవ్వరు, అంటూ ఉంటారంతే. ये सब कहानियाँ बैठ बनाई हैं. బాబా అంటున్నారు వాళ్ళు ఎన్ని రకాల కథలు వాళ్ళు కూర్చొని రాశారు. పిల్లలు పాత ప్రపంచం దాని అంతటా అదే సమాప్తం అయిపోతుంది. ఇల్లు పాతదైందనుకోండి, అది కూలిపోతూ ఉంది కదా, అలాగే ఈ ప్రపంచం పాతదైనప్పుడు మనుషులు చనిపోతారు, సృష్టి వినాశనం అవుతుంది. ये सब पुरानी ख़त्म हो, सब दबकर मर जाएंगे, कोई डूब मरेंगे, कोई शाक में मरेंगे. బాబా అంటున్నారు అందరూ చనిపోతారు. ఆ చనిపోవడంలో రకాలు ఉండొచ్చు. ప్రపంచం అంతా వినాశనం అవుతుంటే కొందరు అది ఏదైతే పడిపోతుందో ఆ గోడల కింద పడి చనిపోతారు, లేకపోతే కొందరు మునిగిపోయి చనిపోతారు, కొందరు షాక్ కొట్టినట్టుగా
వాళ్ళ మనసు షాక్ తిని చనిపోతారు. కొందరు బాంబ్స్ యొక్క విషవాయువులు పీల్చి చనిపోతారు. ఇవన్నీ మీ బుద్ధిలో ఉండాలి. ఈ ప్రపంచము సమాప్తమైపోతుంది అని చెప్పి. కలియుగ పూరా హో సత్యకి స్థాపన జరూరు హోగి. కాబట్టి మేము ఆ తీరానికి వెళ్తున్నాము. ఈ కలియుగం పూర్తి అయిపోయింది. సత్యుగం అనేటువంటిది స్థాపన జరుగుతుంది. ఇక అర్ధకల్పం కోసం యుద్ధాలే ఉండవు. ఇప్పుడు జరిగేదే చివరి యుద్ధం. ఇంకా బాబా వచ్చింది పురుషార్థం చేయించడానికి. ఇదే లాస్ట్ ఛాన్స్ పిల్లలు. మీకు దేరీకి తో ఫిర్ అచానక్ హీ మర్ జాయేంగే. హఠాత్తుగా చనిపోతారు లేట్ చేసినట్లయితే. మౌత్ సామ్నే ఖడా హై. మీ మృత్యు ఎదురుగా ఉన్నది. मरने के पहले तो याद की यात्रा भी करो. सब बच्चों को घर जाना, इसलिए पाप कहते याद भी करो, अंतमति सुगति पाओ. మరి చనిపోయే లోపలే బాబాని జ్ఞాపకం చేయండి, యాత్ర చేయండి. అంతమతి సుగతి అనేది లభిస్తుంది. ఇంటికి కూడా వెళ్ళాలి, భాగ్యం కూడా తయారు చేసుకోవాలి. సిర్ఫ్ ఘర్ కో యాద్ కరెంగే పాప్ వినాశ్ నహీ హోగా. బాప్ కో యాద్ కర్. పరంధామం ఒక్కటే జ్ఞాపకం చేస్తారా ఏంటి? పరంధామంలో ఉన్న బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం. అలాగే పరంధామం వరకే వెళ్ళడం కాదు కదా, సత్యుగంలో రావాలి కదా. సో అప్నా చాట్ రక్కో. అందుకని అన్నిటి కోసం చాట్ పెట్టుకోండి, తెలుస్తుంది రోజు మొత్తంలో ఏం చేశాము అని చెప్పి. यहाँ 5-6 वर्ष की आयु से लेकर अपनी लाइफ में क्या क्या की यह भी याद रहता है. ऐसे भी नहीं सारा टाइम लिखना पड़ता. ध्यान में रहता. बगीचे में बैठ बाबा को याद किया. दुकान पर कोई ग्राहक नहीं है, हम याद में बैठे रहें. బాబా అంటున్నారు చాట్ రాస్తూ ఉండండి. ఈ విధంగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొంచెం ఊహ తెలిసాక అన్నీ గుర్తుంటూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి, అటెన్షన్లో ఉంటారు కదా. ఎప్పుడు రోజంతా కూడా రాస్తూనే కూర్చోమని చెప్పలేదు కదా బాబా. సమయం లభించినప్పుడల్లా జ్ఞాపకం చేయండి, అవసరమైనప్పుడు కర్మ చేయండి. దుకాణంలో కూర్చుంటారు, కస్టమర్ రాలేదు, ఏం చేస్తారు అప్పుడు అంటున్నారు బాబా. అప్పుడు కూడా యోగం చేయాలి, లోపల నోట్ చేసుకోండి. అంతేకాని రోజంతా కూర్చొని రాయమని నేనేం చెప్పలేదు కదా. చిన్నప్పుడు విషయాలే గుర్తుంటాయి, ఈరోజు ఎంత జ్ఞాపకం చేశారో గుర్తుండదా ఏంటి అంటున్నారు బాబా. లిఖనే చాతో ఫిర్ డైరీ రఖనీ హై. ఒకవేళ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నామంటే కొన్ని పాకెట్లో పెట్టుకొని రాసేసుకొని మళ్ళీ జేబులో పెట్టుకోండి. ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేయండి, నోట్ చేయండి. తమో ప్రధానం నుండి సతో ప్రధానం ఎలా అవుతారు? లేకపోతే పవిత్ర ప్రపంచానికి మీరు అధికారులు అవ్వాలంటే ముందు మీరు పవిత్రంగా అవ్వాలి కదా. జ్ఞాన సాగరుడు బాబా వచ్చారు. సదైవ్ ఆప్కే హీ హెసరు భూల్ కర్ దేహాభిమాన్ హో గయే హై. పిల్లలు అంటారు బాబా మేము మీ వారిమే, ఎప్పుడు మీ వారిమే, మర్చిపోయి మళ్ళీ దేహాభిమానంలోకి వెళ్ళిపోయాము. మీరు మళ్ళీ గుర్తు చేసిన తర్వాత నేను ఆత్మనని మళ్ళీ ఆత్మాభిమానిగా అయ్యాము. खुशी से शरीर छोड़ दूसरा लेते थे तो आप बच्चों को सब धारण कर फिर समझाने के लायक बने. సత్యుగంలో అయితే సంతోషంతో శరీరాన్ని వదిలి ఇంకోటి తీసుకుంటూ ఉంటారు. భాగ్యం తయారై ఉంటుంది కదా, సహజంగా తీసుకుంటారు. ఇక్కడైతే ముందు యోగ్యంగా అవ్వాలి కదా, అందరి యొక్క కళ్యాణం కూడా చెయ్యాలి కదా. డ్రామా అనుసారంగా నంబర్వార్ పురుషార్థం అనుసారంగా సర్వీస్బుల్గా అవుతూ ఉంటారు. अच्छा किसको झाड़ आदि नहीं समझा सकते हो तो भला यह तो साहस है. तुम अपने को आत्मा समझ बाप को याद करो. కల్పవృక్షం చిత్రం చెప్పడం రాలేదు అని అన్నారు అనుకోండి, పర్వాలేదు, కొన్ని ఆత్మగా భావించి పరమాత్మని ఎలా జ్ఞాపకం చేయాలో చెప్పండి. ఇదైతే చాలా తేలిక కదా. అలా వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? కోయి మనుష్య కహనా సకే. ఈ జ్ఞానం మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేరు కాబట్టి మీరు తప్ప ఎవరు చెప్పలేదు. అసలు సృష్టిలో ఎవరికి ఆత్మ గురించి పరమాత్మ గురించే తెలియదు. ఊరికినే అనేస్తూ ఉంటారు, రకరకాల మాటలు అనేస్తారు తప్ప వాళ్ళకి సరిగ్గా తెలియదు. కిస్నే తీర్ లగేగా నహీ భగవాన్ కా రూప్ జాన్నా పడే. బాబా అంటున్నారు బాణం తగలాలి, భగవంతుడు అంటే ఎవరు అనేది అర్థం కావాలి. సబ్ నాటక్ కే యాక్టర్స్ హై, హర్ ఏక్ ఆత్మ శరీర్ కే సాత్ యాక్ట్ కర్తీ. ప్రతి ఒక్క ఆత్మ శరీరంతో పాత్ర వహిస్తుంది. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకొని పాత్ర వహిస్తుంది. వస్త్రాన్ని మార్చుకున్నట్లు భిన్న భిన్న పాత్ర వహిస్తూ ఉంటుంది కదా.
वो कोई मेल व फीमेल की ड्रेस पहनेंगे अल्पकाल के लिए, यहाँ मेल का चोला लिया सारी आयु मेल ही रहेंगे. ఒక నాటకం వేసినప్పుడు కొందరు పురుషులు కూడా స్త్రీ వేషం వేస్తారు, స్త్రీలు కూడా పురుషులు వేషం వేస్తారు కదా. అలా మీరు బిందు ఆత్మ ఒకసారి పురుషుడు వేషం వేస్తారు, ఒకసారి స్త్రీ వేషం వేస్తారు. వాళ్ళు కొంచెం సేపు వేసుకొని మళ్ళీ మార్చేసుకుంటారు. మీకు అలా కుదరదు. ఒకసారి స్త్రీ వేషం వేస్తే అదే వేషం, ఒకసారి పురుషుడు వేషం వేస్తే అదే వేషం ఉంటుంది కదా. అది హద్దు డ్రామా కాబట్టి కొన్ని గంటల్లో మార్చుకుంటారు. ఇది బేహద్దు డ్రామా కాబట్టి ఎక్కువ సమయం ఒకే శరీరంలో ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత వేషం మార్చుకుంటే శరీరం వదలడమే. ఆత్మ ఇలా వేషాలు మార్చుకుంటూ ఉన్నది. స్త్రీ వేషం వేసుకుంటుంది, పురుష వేషం వేసుకుంటుంది. కాబట్టి ఏ శరీరంలో ఉంటే ఏమనుకోవాలి, నేను ఆత్మని, నటుణ్ణి, ఇప్పుడు ఈ వేషం వేసుకున్నాను, స్త్రీ వేషం వేసుకున్నాను, లేకపోతే పురుష వేషం వేసుకున్నాను అని చెప్పి. ముఖ్యమైన విషయం ఇది అర్థం చేసుకోవాలి. నేను ఇది వేషం వేసుకున్నాను, నేనున్నది ఆత్మ అనేది గుర్తుంచుకోవాలి. योग अक्षर भी काम में नहीं लाओ क्योंकि योग में अनेक प्रकार के सीखते हैं. మనుషులు రకరకాల యోగాలు నేర్చుకుంటూ ఉంటారు. అందుకే బాబా అంటారు ఏ యోగం అంటే ఏ యోగా అండి అంటూ ఉంటారు. అందుకని భక్తి మార్గం రకరకాల విషయాలు, ఆసనాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా ఎంతో సహజంగా చెప్తున్నారు. పిల్లలు మీరు బుద్ధితో నన్ను జ్ఞాపకం చేయండి, పరంధామాన్ని జ్ఞాపకం చేయండి, మీరు ఆత్మగా భావించండి. శివ బాబా ఈ శరీరంలోకి వచ్చి పరంధామం నుండి వచ్చి శిక్షణ ఇస్తున్నారు. మీరు జ్ఞాపకం చేస్తూ చేస్తూ బాబా వలె అయ్యి మేము బాబాతో పాటు పరంధామానికి వెళ్ళాలి. పావనంగా అవుతారు. పవిత్రమైన ఆత్మ ఎగురుతుంది. ఎంతెంత జ్ఞాపకం చేస్తే అంత ఉన్నతంగా అవుతారు. సర్వీస్ కూడా జరుగుతూ ఉంటుంది, పదవి కూడా ఉన్నతంగా అవుతూ ఉంటుంది. విఘ్నాలు పడతాయి. పావన బनेंगे तो फिर ధర్మరాజ్పురి में सजाएं भी खानी पड़े. కానీ పావనంగా అవ్వకపోతే మాత్రం ధర్మరాజ్పురిలో శిక్షలు అనేవి ఉంటాయి. గౌరవం పోతుంది. శిక్షలు అనుభవించే వారికి పదవి తగ్గుతుంది, గౌరవం కూడా ఉండదు. అంతిమంలో సాక్షాత్కారం అవుతాయి. ఏమి చేయలేరు. साक्षात्कार कराएंगे, तुमको इतना समझाया फिर भी याद नहीं किया, पाप रह गए, आप खाओ सजा. సాక్షాత్కారం చేయించి ఇంత చెప్పినా నువ్వు చేయలేదు, ఇప్పుడు శిక్షలు అనుభవించు అని అప్పుడు శిక్షలు వేయడం అనేది జరుగుతుంది. పోనీ అప్పుడు చదువుకుందామంటే మాత్రం కుదరదు. ఏ పురుషార్థం చేద్దామన్నా కుదరదు, ఏ సేవ చేద్దామన్నా కుదరదు. అయ్యో అయ్యో అంటూ దుఃఖించడం తప్ప ఇంకేమీ మిగలదు. అయ్యో ఇలా చేసామేంటి మేము అనే కదా దుఃఖిస్తారు. నా హెక్ టైం బి గవాయా పరంతు సజాతో ఖానీ పడేనా. అయ్యో టైం వేస్ట్ చేసేసుకున్నాము, కానీ శిక్ష అయితే అనుభవించాలి కదా. కుచ్ హో థోడీ హీ సకేగా, నా పాస్ హుయే తో హుయే. ఇంకేం చేయలేరు. ఫెయిల్ అయ్యారు అంటే ఇక ఫెయిలే. చదువుకునే విషయం ఏమీ లేదు. ఇంకోసారి చదువుకోవడం, రాసుకోవడాలు లేవు. అక్కడ చదువులో ఫెయిల్ అయ్యారనుకోండి మళ్ళీ చదువుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు అంటున్నారు. చదివే పూర్తి అయిపోతుంది, పశ్చాత్తాపం మిగులుతుంది. అందుకని అంతిమ సమయంలో పశ్చాత్తాప పడకుండా ఇప్పుడే పురుషార్థము అన్నీ కూడా చెయ్యాలి. బాబా రాయి దేతే బచ్చి అచ్చి రీతి పళ్ళో జర్మీ జగ్మీ మే టైం వేస్ట్ మత్ కరో. వ్యర్థ విషయాలు, ప్రాపంచిక విషయాలు మాట్లాడుకోవడంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. అప్పుడు అలాంటి వారు ఎంతో పశ్చాత్తాపడతారు. మాయ ఉల్టా కర్మలు చేయిస్తుంది. చోరీ కభీ నహీ కీ హోగి వహ భీ कराएगी, పీछే స్మృతి ఆయేగి హమ్కో తో మాయానే ధోకా దే దియా. మరి ఎప్పుడు కూడా చేయని పనులు కూడా మాయ చేయించవచ్చు. ఒక్కొక్కసారి ఆ దొంగతనం చేయించవచ్చు, అబద్ధాలు ఆడించవచ్చు, ఎన్నైనా చేయిస్తుంది మాయ అంటున్నారు. కానీ అంతిమంలో ప్రతిదీ గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి చేసి కూడా వదిలేస్తారు, మర్చిపోతూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు ఇది మాయ యొక్క మోసం అని గ్రహించండి. తర్వాత గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. పహలే దిల్ మే ఖ్యాల్ आता फलानी चीज़ उठाऊँ बुद्धि तो मिली है, यह राइट है वह रांग है, यह चीज़ उठाऊँ तो रांग होगा, नहीं उठाएगा तो రైట్ होगा. ఏ పని చేస్తే తప్పు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే బుద్ధి అయితే లభించింది కదా.
ముందు ఆలోచనలో వస్తుంది, ఇది చేద్దాము తప్పు అని అనిపించినా కానీ చేద్దాము అనుకుంటారు, చేస్తారు. अब क्या करना है, पवित्र रहना तो अच्छा है, संग में आकर लूज नहीं होना चाहिए. ఏ విషయమైనా బాబా చెప్పింది పవిత్రంగా ఉండాలి అన్నారు. సాంగత్యంలో వచ్చి మళ్ళీ బలహీనమైపోకూడదు. ఆత్మలు స్త్రీ శరీరం పురుష శరీరం ధరించారు, పరస్పరం సోదర సోదరీలు, ఒక తండ్రికి దత్తత వచ్చారు అనేది గుర్తుంచుకోండి. ఒక తండ్రి పిల్లలు అంటే సోదర సోదరీలు అయ్యారు. ఎవరైనా ఒకే తండ్రికి దత్తత వచ్చి ఒకే ఇంట్లోకి వచ్చినప్పుడు మరి రిలేషన్ అనేది మారిపోయింది కదా. అప్పుడు ఇంకా నామరూపాల్లో ఎప్పుడు చిక్కుకోకూడదు, దేహాభిమానం అనేది రాకూడదు. అయినా మాయ మోసం చేస్తూనే ఉంటుంది. పొరపాటు కర్మ ఎలా చేయించుదాం అని సంకల్పం తీసుకొస్తూ ఉంటుంది. కానీ మీకు బుద్ధి లభించింది కదా, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. లడాయి చల్తీ హై ఫిర్ గిర్ పడితే హై. కొందరు యుద్ధం చేస్తారు, మనసేమో చేయమని చెప్తుంది, పొరపాట్లు చేయమంటుంది, బుద్ధి ఏమో చేయొద్దని చెప్తుంది. ఒకసారి మనసు గెలుస్తుంది, ఒకసారి బుద్ధి గెలుస్తూ ఉంటుంది. అంటే ఒకసారి మాయతో ఓడిపోతారు, ఒకసారి మాయతో గెలుస్తారు. రైట్ బుద్ధి అనేది లభించింది కదా మీకు, అందుకే రైట్ కర్మ చేయాలి. బుద్ధి వారికి చేతికర్రగా కావాలి. శరీర నిర్వహణ के लिए समय तो है, రాత్ కో నీంద భీ కర్నీ హై. శరీర నిర్వహణ కోసం కూడా బాబా టైం ఇచ్చారు. అలాగే నిద్ర కూడా పోవాలి రాత్రి పూట. మరి ఆత్మ అలసిపోతే పురుషార్థం కూడా చేయలేదు కదా. ఆత్మ అలసిపోతే నిద్రపోతూ ఉంటుంది, శరీరం కూడా అప్పుడు నిద్రపోతుంది కదా. మళ్ళీ శరీర నిర్వహణ చేసుకోవాలి కదా. ఆరాం करने के लिए टाइम तो है, बाकी समय मेरी सर्विस में लगाओ. విశ్రాంతికి కూడా బాబా టైం ఇచ్చారు, పురుషార్థానికి కూడా ఇచ్చారు, శరీర నిర్వహణకు కూడా ఇచ్చారు. మిగిలిన సమయాన్ని నా సర్వీస్ కోసం మీరు ఉపయోగించండి అని బాబా చెప్పారు. అందుకనే చార్ట్ పెట్టుకోండి అని అంటూ ఉంటారు. రాస్తే మీకే తెలుస్తుంది. నడుస్తూ తిరుగుతూ కొందరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. बाप को याद नहीं करते, सर्विस नहीं करते, रांग काम करते तो फेल हो जाते. బాబా జ్ఞాపకం చేయరు, సేవ చేయరు, రాంగ్ కర్మలు చేస్తారు, అప్పుడు ఫెయిలే కదా అవుతారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट माइंड. झरमुई झगमुई में अपना टाइम वेस्ट नहीं करना है. వ్యర్థమైన ప్రాపంచిక విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. మాయ कोई भी उल्टा काम ना कराए, यह ध्यान रखना है. మాయ ఉల్టా పనులు చేయించకుండా జాగ్రత్త పడాలి. సంగదోష్ में आकर कभी लूज नहीं होना है. ఎవరి సాంగత్యము పట్టుకొని ఏ యొక్క శ్రీమతంలోనూ లూజ్ అయిపోవద్దు. దేహాభిమాన్ में आकर किसी के नाम रूप में भी नहीं फंसना. దేహాభిమానంలో కానీ వచ్చి నామరూపాల్లో చిక్కుకోవద్దు. सेकंड पॉइंट, घर की याद के साथ साथ बाप को भी याद करना है. ఇంటిని మరియు బాబాని కూడా జ్ఞాపకం చేయాలి. ఎంత సమయం యోగం చేశారనేది డైరీలో నోట్ చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏమేం చేశారో కూడా రాయండి. ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేశారో కూడా రాయండి. वरदान, उदार चित्त की विशेषता द्वारा स्व और सर्व का उद्धार करने वाले आधार और उद्धार मूर्त भव. ఉదార చిత్తత యొక్క విశేషత ద్వారా స్వ మరియు సర్వుల ఉద్ధరణ చేసే ఆధార ఉద్ధారమూర్తిగా కండి. ఉదార్ చిత్త అర్థాత్ సదా హర్ కార్య. ఉదార చిత్తులు అంటే సదా ప్రతి కార్యంలో విశాల హృదయము పెద్ద హృదయము కలవారిని ఉదార చిత్తులని అంటారు. अपने गुण से दूसरे को गुणवान बनाने में सहयोगी बनना. తమ గుణాలతో ఇతరుల్ని కూడా గుణవంతులుగా చేయడంలో సహయోగిగా కావాలి. శక్తి మరియు విశేషతను నింపుకోవడంలో సహయోగిగా కావాలి. అంటే మహాదాని విశాల హృదయులుగా అవ్వడమే ఉదార చిత్తాత్మల యొక్క విశేషత. ఈ విశేషతా సంపన్నమైన ఆత్మలే ఆధార మరియు ఉద్ధారమూర్తులు అవ్వడంలో
సఫలతా వరదానాన్ని పొందుతారు. ఎందుకంటే సేవకు ఆధార స్వరూపం అవ్వడము అంటే స్వ మరియు సర్వుల ఉద్ధరణకు మీరు నిమిత్తంగా అయినట్లు. స్లోగన్: आप और बाप दोनों ऐसा कंबाइंड रहो जो तीसरा कोई अलग कर ना सके. మీరు బాబా ఎంత కంబైన్డ్గా ఉండాలంటే మూడవ వారెవ్వరూ విడదీయకూడదు.